అందరికీ నమస్తే. 10 రకాల వంటలతో ప్రతిరోజు 9 నుంచి నైట్ 10 దాకా 100 మందిని దొరకొచ్చినా సరే అవలీలగా భోజనం వడ్డిచ్చేస్తారండి. ఈ భోజనశాల పేరే వచ్చేసి అచినానంద ఆశ్రమం. ఈ బ్రహ్మంగారి మఠం వెళ్ళే రూట్లో ఉంటుందండి. బ్రహ్మంగారి మఠం అంటే చరిత్ర అందరికీ తెలుసు, కానీ అచ్యుతానంద స్వామి అంటే అంతే ఫేమస్గా తెలిసిపోతుంది. ఎందుకంటారా? ఒక్కసారి వీడియో క్లిప్ చేయకుండా చూసేయండి, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇక్కడ అచినానంద ఆశ్రమం ఉందండి. బ్రహ్మంగారి ఊరి నుంచి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోజుకు 9 నుంచి స్టార్ట్ చేస్తారు, నైటు 9 దాకా భోజనాలు పెడుతూనే ఉంటారు. అలాగే ఒక 10 రకాల భోజనం అయితే ఉంటుంది ఇక్కడండి. భోజనం పులిసనంతో 10 రకాల కూరలతో అయితే ఇక్కడ నిత్యం భోజనశాల అయితే ఉంటుంది. అంతేకాదు ఇక్కడ పెళ్ళిళ్ళకి కానీ, అలాగే పెళ్లి రోజులకు కానీ, ఇతర శుభకార్యాలు ఏదైనా సరే మనం ఇక్కడ కొంచెం డబ్బులు కట్టి పిల్లల పేరు మీద పేరు నమోదు చేసుకుంటే ప్రతి పుట్టినరోజుకు మన పిల్లల పేరు మీద బోర్డు మీద రాసి మన పేరు మీద అయితే అన్నదానం చేస్తారు. ఆ రోజు తిన్న ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభవ అంటారు. మనము మన పిల్లలకు ఆస్తులు సంపాదిస్తాము, ఐశ్వర్యం సంపాదిస్తాము. ఈ పుణ్యం కూడా సంపాదిస్తే మనము ఈ పుణ్యం అనేది జీవితకాలం మన పిల్లలతోనే ఉంటుంది. ఎప్పుడు సాయం చేస్తే అప్పుడే మర్చిపోయే కాలంలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ అలా కాదండి. మనకుండే 5,000 పదాలతో ఇక్కడ మన పిల్లల పుట్టినరోజుకి పేరు నమోదు చేసుకుంటే వాళ్ళు ప్రతి పుట్టినరోజు మనం మర్చిపోతామేమో కానీ వాళ్ళు మర్చిపోరండి. ముందే ఫోన్ చేసి ఈరోజు మీ పిల్లల పుట్టినరోజు అండి, మీరు రండి, మీ పిల్లల పేరు మీద అన్నదానం పెడుతున్నామని చెప్తారు. ఒకవేళ మనం రాలేము అని చెప్తే ఆ రోజు మన పిల్లల పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ రాసి ఆ రోజు భోజనం మన పిల్లల పేరు మీద పెడతారన్నమాట. ఆ పూట భోజనం వచ్చేసి తిన్న 1,000 మంది అన్నదాత సుఖీభవ అంటారు. ఆ దీవెనలు 101 దీవెనలు మన పిల్లలకైతే ఉంటాయి. అంతేకాదు మనలో మధ్యలో లేని పెద్దవారు ఎవరైనా మన లేనప్పుడు మన తల్లిదండ్రి పేరు తినార్థంగిన అక్కడ ఒక 12,000 తీసుకొని రెసిప్ట్ తీసుకుంటే వాళ్ళ మనం మిస్ అయిన ప్రతి సంవత్సరం వాళ్ళ అన్నదాన సత్రం ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ చూడండి భోజనానికైతే వేలలో ఆగుతుంటాయి. 100 మంది వచ్చినా లేదు కాదు అనుకోకుండా ఈ అన్నదాన సత్రంలో భోజనాలు అయితే వడ్డిస్తారు. చుట్టుపక్కల సందాలు వస్తుంటాయి. అలాగే స్వామివారికి తొలి పంట తీసుకొచ్చి చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ చాలామంది బాగుంటుందండి. అంతేకాదు పిల్లలకి చదువులు కూడా చెప్పిస్తారు, కాలేజీలు కట్టిస్తున్నారు. అచ్యుతానంద స్వామి అంటే ఒక ఫేమస్, ప్రపంచానికి ఒక ఫేమస్లో నిలబడిపోతుందని మా నమ్మకం. ఎందుకంటే అక్కడ అంత బాగుంటాయండి వంటలు కూడా. ఒక్కసారి తిన్న వాళ్ళు మర్చిపోలేరు ఆ భోజనాన్ని. అంత బాగా అంత నీట్గా వడ్డిస్తూ ఉంటారు. మీ ఇక్కడ 14 సంవత్సరాల నుంచి ఇక్కడైతే అన్నదాన సత్రం మొదలు పెట్టారండి. ఒకరోజు 2 రోజులు కాదు. చూసారా ఎన్ని రకాలు వడ్డించారో. ప్లేట్ తీసుకుంటే ఒక పెద్ద సైజు ప్లేట్ మొత్తానికి భోజనాలు వడ్డించారు. ఇంకా నేను పప్పు, రసము, సాంబారు, మజ్జిగ ఇలాంటివి తీసుకోలేదు. స్వీట్ తెచ్చుకున్నాను కానీ ఇంకా ఇలాంటివి తెచ్చుకోలేదు. చూడండి నేను వడ్డించుకున్న ప్లేట్ నిండా వచ్చాయి. ఇంకా మనం తినవలసినవి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంత భోజనం పెళ్లి భోజనం పెట్టినట్టు పెడతారండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.